హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి పశువర్ధన శాఖలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఫార్మ్ అటెండెంట్, డ్రైవర్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇది యానిమల్ హస్బెండరీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. దీనికి పోస్టింగ్ అయితే వచ్చేసి హైదరాబాద్లో పోస్టింగ్ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. హౌ టు అప్లై ఆన్ ఈ ప్రాసెస్ అన్నీ క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. దీనికి ఎలా అప్లై చేసుకోవాలనేసి అర్హత అయితే వచ్చేసి 10వ తరగతి అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ ఒకసారి అయితే పడింది. ఇది ఆల్రెడీ మార్చ్ నెలలో అయితే వచ్చింది ఫ్రెండ్స్. దాన్నే రీనోటిఫికేషన్ అయితే వేసుకున్నారు. నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఇదివరకు కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేసి పెట్టాను ఫ్రెండ్స్. సో క్లియర్గా మళ్ళీ ఈ నోటిఫికేషన్ ఇక్కడ చూడండి, డేట్ 5/7/2024 రోజున రీసెంట్గా మళ్ళీ వేసుకున్నారు. ఇదే నోటిఫికేషన్ రీజనల్ ఫార్డర్ స్టేషన్ హైదరాబాద్ నుంచి అయితే ఉంది. సో దీని యొక్క డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్. పర్మనెంట్ పొజిషన్స్ ఎవరికో కానీ తెలియదు ఫ్రెండ్స్, ఇలాంటి నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయా అనేసి. ఎందుకంటే చాలా తక్కువ మందికి తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే గబగబా అప్లై చేసేసుకొని చక్కగా జాబ్ కొట్టేసుకుంటారు. పర్మనెంట్ జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ యానిమల్ హస్బెండరీలో వచ్చేస్తుంది. సో మిగతా వాళ్ళకి చెప్పరు అప్లై చేసుకుంటే ఎక్కడ జాబ్ వస్తుందా అనేసి. సో అలా కాదు ఫ్రెండ్స్. ఒకసారి మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరైనా నీడీ పీపుల్ ఉంటారో చూడండి, వాళ్ళకు తెలియచేయండి ఇట్లా నోటిఫికేషన్ వచ్చింది అనేసి. మనకు తెలియనంత మాత్రాన చాలామంది అయితే అప్లై అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్కి మనం హెల్ప్ ఉండాలి కదా ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మన వీడియోస్ని ఫార్వర్డ్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా మన ఛానల్ వీడియోస్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇందులో అయితే వచ్చేసి ఈ వీడియోని అయితే మిస్ అవ్వద్దు. ఒకసారి ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా చాలా రకాల సిడాకో, జిప్మార్ అనేసి, ఎస్బీఐ రిక్రూట్మెంట్ అని చాలా రకాలుగా మన ఛానల్లో అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేము ఎప్పటికప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ చేస్తున్నాం ఫ్రెండ్స్, షార్ట్స్ అనేవి. సో ఒకసారి చూడండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. లింక్స్ అంటే డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ అడ్వర్టైజ్మెంట్ కనుక వచ్చినట్లయితే డ్రైవర్ పొజిషన్ అయితే ఉంది. గ్రూప్ సి పొజిషన్, లెవెల్ 2 శాలరీ పే చేస్తారు. అండ్ మీకు 63,200 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. త్రో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని మెన్షన్ చేశారు. ఒక పొజిషన్ ఉంది, అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. ఇది చూడండి, రీజనల్ ఫార్డర్ స్టేషన్ హైదరాబాద్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ డైరింగ్ నుంచి అయితే వచ్చింది, రిలీజ్ అయింది నోటిఫికేషన్. మీకు 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. సో దాని తర్వాత ఎసెన్షియల్ అయితే 10th క్లాస్ పాస్ అయిపోయి విత్ ప్రొఫెషనల్ స్కిల్ ఇన్ డ్రైవింగ్ విత్ నాలెడ్జ్ ఆఫ్ వెహికులర్ మెకానిజం మీద ఉండాలి. అలాగే మీకు ట్రైనింగ్, ట్రాక్టర్ మెయింటెనెన్స్ అలాంటివి కూడా వచ్చైతే ఉండాలి. అలాగే మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ డ్రైవింగ్ హెవీ మోటార్ వెహికల్కి నడపగలిగే సామర్థ్యం అయితే మీలో ఉండాలి. ప్రొబిషన్ పీరియడ్ అయితే వచ్చేసి 2 ఇయర్స్. వీళ్ళు ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే 2 ఇయర్స్ ప్రొబిషన్ పీరియడ్ తర్వాత పర్మనెంట్ చేస్తారు. అండ్ ప్రొబిషన్ పీరియడ్ కూడా పర్మనెంట్ ఫ్రెండ్స్. బట్ వాళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ క్లియర్గా ప్రొబిషన్ పీరియడ్ అనేసి. సో ఏజ్ రిలాక్సేషన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, నామ్స్ ప్రకారం అయితే వర్తిస్తాయని క్లియర్గా మెన్షన్ చేశారు. సో క్యాండిడేట్ సెలెక్టెడ్ అపాయింట్మెంట్ లయబుల్ టు సర్వీస్ ఎనీవేర్ ఇండియా. సో ఒకవేళ ఎనీవేర్ ఇండియాలో మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు. అంటే మన తెలంగాణ అంటే ఇక్కడ చూడండి, రీజనల్ ఫార్డర్ స్టేషన్స్ హైదరాబాద్, తెలంగాణలో కూడా ఉంది, అక్కడ కూడా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ మన తెలుగు స్టేట్స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ మీ పోస్టింగ్. బట్ ఆల్ ఓవర్ ఇండియా అని అయితే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ అది కూడా చూసుకోండి. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది హిందీ నోటిఫికేషన్ సేమ్ది. సో దీనికి అప్లై చేయాలనుకుంటే ఎలా అప్లై చేస్తారంటే, ఫర్ ద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్కి ఇక్కడ ఇది ప్రింట్అవుట్ తీసుకోవాలి. స్పేస్ ఫర్ ద ఫోటోగ్రాఫ్ విత్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ కింద సిగ్నేచర్ పెట్టండి. నేమ్ ఆఫ్ ద బ్లాక్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్లో రాయండి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ నేషనాలిటీ, మీ రిలీజన్, క్యాస్ట్, అలాగే పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ ఏంటో మెన్షన్ చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే రాసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టి డే టు ప్లేస్ మెన్షన్ చేసేసి మీరు దీన్ని పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరికి పోస్ట్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. అండ్ కింద ఇంకొక పోస్ట్కి వచ్చినట్లయితే ఫార్మ్ అటెండర్ కమ్ లేబర్ పొజిషన్ అయితే ఉంది. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 1 శాలరీ పే చేస్తారు మీకు. త్రో డైరెక్ట్ రిక్రూట్మెంట్, అన్రిజర్వ్డ్ 3, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఓబీసీకి ఒకటైతే ఉంది, ఈడబ్ల్యూఎస్కి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఒకటైతే ఉంది. ఇవి కూడా రీజనల్ ఫార్డర్ స్టేషన్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి ఫ్రెండ్స్. వేకెన్సీస్ 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. సో ఇక్కడ చూడండి,
matriculation or equivalent అయితే ఉండాలి. 1 year ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఇన్ రెప్యూటెడ్ ఇన్‌స్టిట్యూషన్ ఆర్ ఫార్మ్. సో, మీకు 1 ఇయర్ మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ కూడా ఫ్రెండ్స్ ఎక్కడైనా తీసుకోవచ్చు మీరు ఫాడర్ స్టేషన్‌లో ఉన్నట్టు. బట్ మీకు ఆ ఫాడర్ వర్క్ వచ్చి ఎక్స్‌పీరియన్స్ తీసుకోండి కానీ, అసలు ఫాడర్ వర్కే రాకుండా నేను ఎక్స్‌పీరియన్స్ తీసేసుకొని జాబ్‌కెళ్ళిపోతానంటే మిమ్మల్ని అక్కడ టెస్ట్ చేస్తారు ఎలాగో. అక్కడేం దొరికిపోతారు ఫ్రెండ్స్. అలా కాకుండా మీకు ఫాడర్ రిలేటెడ్ ఆల్రెడీ ఫార్మ్స్‌లో పనిచేస్తున్నోళ్ళు ఉంటారు కదా! ఏదైనా మనకి చాలా రకాల ఫార్మ్స్‌లో. సో, అలాంటి ఫార్మ్స్‌లో 10థ్ క్లాస్ చేసి మీరు ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు తీసుకోండి. తీసుకొని అప్లై అయితే చేయండి జాబ్స్‌కి. మీకు ఆల్రెడీ అక్కడ ఫార్మ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు అవే క్వెషన్స్ అడుగుతారు కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేసేటట్టు ఉంటది. కాబట్టి అలాంటోళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఫార్మింగ్ ఆల్రెడీ ఫార్మ్‌గా చేస్తుంది అంటే ఫార్మింగ్ యాక్టివిటీస్‌లో 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ లేదు. బట్ మేము ఫార్మింగ్ యాక్టివిటీ చేస్తున్నాము అనుకుంటే మాత్రం వాళ్ళు ఎక్కడన్నా ఫార్మింగ్ దగ్గరికెళ్ళేసి అక్కడ సర్టిఫికేట్ ఇస్తారేమో అడిగి అప్లై అయితే చేసుకోండి. సో, పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ అయితే 2 ఇయర్స్ అయితే ఉంది. సో, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి. ఫ్రెండ్స్ ఇది కూడా ఇక్కడ కూడా వీళ్ళొక అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇచ్చారు. సో, స్పేస్ ఆఫ్ ద ఫోటోగ్రఫీ ఇక్కడ బ్లాక్ లెటర్స్ ఇక్కడ చూడండి ఫార్మ్ కమ్ ల్యాబొరేటరీ ఫార్మ్ అటెండెంట్ కమ్ లేబర్. ఏ పొజిషన్‌కి అప్లై చేస్తున్నామో దాన్నే ప్రింటౌట్ తీసుకొని పంపించాలి. సో, సేమ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీ నేషనాలిటీ, అడ్రస్, ఇక్కడ సిగ్నేచరు, ప్లేస్, డేట్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సర్టిఫికేట్, ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఉంటే అది. సో, ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అయితే రాయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. సో, మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇది ఫస్ట్ ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫామ్‌ని ప్రింటౌట్ తీసుకోండి. ప్రింటౌట్ తీసుకొని మీ హ్యాండ్ రైటింగ్‌తో రాసేసి, ఫిల్ చేసేసి దానికి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10థ్, ఇంటర్, డిగ్రీ ఏదుంటే అది పెట్టండి. సో, 10థ్ క్లాస్‌లో మెయిన్ 10థ్ క్లాస్‌తో చూస్తారు కాబట్టి దాని యొక్క సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. మీరు ఫార్మింగ్ చేసినట్టు సర్టిఫికేట్ అది కంపల్సరీగా ఎక్స్‌పీరియన్స్ కావాలని అడిగారు కాబట్టి దాని యొక్క సర్టిఫికేట్‌ని కూడా ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసిన తర్వాత ఇవన్నీ కలిపి ఎవరికి పంపించాలి అంటే చెప్తాను ఫ్రెండ్స్ అడ్రస్. సో, వాళ్ళకి అడ్రస్ పంపించాలి. సో, డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా అకంపైనింగ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్‌తో ఎవరికి పంపించాలంటే రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్. ఎవరికి చేయాలి? హెడ్ ఆఫ్ ద ఆఫీస్ రీజనల్ ఫాడర్ స్టేషన్ హైదరాబాద్ పీఓ రవి రాలా వయా రాఘన్నగూడ ఎక్స్ రోడ్ డిస్టిక్ రంగారెడ్డి టీఎస్ 501510. So as to reach them within 30 days from the date of publication of the advertisement in the employment news. The cover containing the application should be prescribed. కవర్లో పైన ఏం రాయాలంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫార్మ్ అటెండెంట్ కమ్ లేబర్ లేదా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ అయితే డ్రైవరు. అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్ అండ్ అప్లికేషన్ రిసీవ్డ్ త్రూ ఈమెయిల్ ఐడి ఆర్ ఎనీ అదర్ మోడ్ ఉంటే మాత్రం రిజెక్ట్ చేస్తారు. ఓన్లీ రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. సో, 30 డేస్లో అయితే పంపించాలని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సేమ్ ఇది కూడా డ్రైవర్ పొజిషన్కి అయితే డ్రైవర్ అని మెన్షన్ చేయండి అక్కడ. సో, నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ డ్రైవర్ పొజిషన్ అడ్రస్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి డ్రైవర్ అని చెప్పేసి ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ అని మెన్షన్ చేయాలి. సేమ్ అడ్రస్ అయితే ఇచ్చారు డ్రైవర్కి ఫార్మ్ అటెండెంట్కి సేమ్ అడ్రస్ అయితే ఉంది ఫ్రెండ్స్. వితిన్ 30 డేస్లో పంపించాలి. సో, ఫ్రెండ్స్ ఇది చూడండి 5/7/2024 రోజున రిలీజ్ అయింది. 5/7/2024 నుంచి 30 డేస్ అయితే కౌంట్ చేసుకోండి. అంటే ఇంకా టైం ఉంది. ఈ మంత్ ఎండింగ్ వరకు టైం ఉంది. ఆర్ ఎల్స్ సో, ఆగస్టు ఫస్ట్ వీక్ టు ఆగస్ట్ 4th ఆర్ 5th లాస్ట్ డేట్ అయితే వస్తుంది. సో, ఈ లోపల ఈ ఫార్మ్ అటెండెంట్ అండ్ డ్రైవర్ పొజిషన్స్కి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. అప్లికేషన్ పడేయండి ఫ్రెండ్స్ అంతే. సో, ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే వాళ్ళు మీకు ఇంటర్వ్యూ కానీ కాల్ కానీ చేస్తారు. సో, దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు కాబట్టి చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆపర్చునిటీస్ని. సో, అప్లై చేసినంత మాత్రం తప్పైతే ఏమీ లేదు కదా ఫ్రెండ్స్. వస్తే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పొజిషన్ అయితే వస్తుంది. సో, ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ జాబ్స్ ఏముంటాయి ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.